మన మధ్యలో వస్తున్నారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే దీంతో ముందుకు వెళ్తాము. యోగా కేవలం వ్యక్తిగత గత 10 సంవత్సరాలుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. నేను కూడా యోగాను అక్కడే నేర్చుకున్నాను. అవునా అక్క? అవును. ఎగ్జామ్కి ఏమీ చదవలేదు, చదివింది ఏమీ గుర్తుండట్లే. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తానో ఏంటో. ఎందుకు తినంత టెన్షన్ పడుతుంది? సరే స్కిట్ చేస్తారు, దయచేసి చూడండి. సమతుల్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు యోగా ఒక సమగ్ర విధానాన్ని అందిస్తుంది. అవునా అక్క? అవును. సరే, ఇప్పుడు నువ్వు స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నావు కాబట్టి మనం మెడిటేషన్ చేద్దాం, సరేనా? సరే అక్క. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది చెల్లి? అక్క, ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది అక్క. స్ట్రెస్ కూడా తగ్గింది. సరే, నీకు ఎగ్జామ్ కి టైం అవుతుంది కదా, వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు చేతుల్ని రబ్ చేసుకొని నీ ఐస్ మీద పెట్టుకో. 1 2 3 4 5. రిలాక్స్. చేతులు పక్కకి నుంచి కిందకి, కాలు తీస్తాం. వ్యతిరేక దిశలో చేస్తాం. ఈసారి ఎడమ కాలుతో. చేతులు పక్క నుంచి కిందకి. నెక్స్ట్ వృక్షాసనం చేస్తాం. కొంచెం ఒబిసిటీ ఉన్న వాళ్ళు, వెట్టిగో సమస్య ఉన్న వాళ్ళు, కళ్ళు తిరుగుతాయి, అలాంటి వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా వృక్షాసనం. మొదటగా రైట్ లెగ్ శ్వాస తీసుకుంటూ నిటారుగా రిలాక్స్. ఈసారి తలని కుడిపక్కకి తిప్పాల్సి ఉంటుంది, ట్విస్టింగ్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ తలని కుడిపక్కకి తీసుకెళ్ళండి, సైడ్కి శ్వాస విడిచిపెడుతూ నిటారుగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ పక్కకి, శ్వాస తీసుకుంటూ విడిచిపెడుతూ నిటారుగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ. యోగా చేద్దాం, ప్రపంచాన్ని పరిరక్షిద్దాం. నిమిషాలు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా చెప్పారు. ఈ ఎర్లీ మార్నింగ్ ఇంతమంది ఆర్గనైజ్ చేసిన ఎస్ రాయవరం మండల్ లీడర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలు గౌరవనీయులు శ్రీ గౌతమ్ బుద్ధ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శివదత్త గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దల గౌరవనీయులు తోట నాగేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎటువంటి ఎక్సర్సైజులు కూడా చేయరు, బయట తిరగరు. అలాంటి వాళ్ళు చాలామంది డబ్బున్న వాళ్ళే చనిపోయారండి ఎక్కువ. దానికి కారణం ఏంటంటే మళ్ళీ చాలామంది ఎటువంటి రోగాలు రాలేదు, ఎటువంటి వాళ్ళు చనిపోలేదు. ఎవరన్నా చనిపోలేదంటే మాకు అక్కడ పోర్ట్ ఉంది, పోర్టు కార్మికులు దగ్గర 20,000 మంది పనిలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈరోజు మన హోంశాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు అంతి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారి విజయకృష్ణన్ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కూడా మేమందరం ఎంత ఏర్పాటు చేసినా కూడా ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చేది మా ఆడపడుచులు. అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఆశా కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు కూడా, అంటే అఫీషియల్స్ అందరూ కూడా ఇది మా ఇంట్లో ప్రోగ్రాం, మా గురించి చేస్తున్న ప్రోగ్రాం. రాష్ట్ర ప్రభుత్వం మా మీద పెట్టిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున టౌన్ పార్టీ అధ్యక్షులు వరాల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నా. మా పెద్దలు కురుందాస్ నూకరాజ్ గారికి ప్రత్యేకంగా ఆయన గురించి తర్వాత చెప్పాలనుకున్నా. మా నవీన్ అన్నకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతవరకు కూడా సాధారణంగా యోగాతో మా చంద్రబాబు నాయుడు గారు బీటౌట్ చేశారు అనుకున్నా. మా నియోజకవర్గంలో కూడా ఇంకొక ఆయన ఉన్నారు, 75 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజుకి. నాన్న 75కి చెప్పేసాను బయటికి.
మా సౌరన్ బాబు గారు ఇప్పటికీ నిత్యం కూడా మీకు విషయం తెలుసా, హార్ట్ ఆపరేషన్ అయ్యి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పైన అయింది. ఈ రోజుకి కూడా యోగాతోనే నిత్య యవనంగా ఉండి మళ్ళీ ఇంకొకసారి మీడియా ఉంది ఇంకా మాట్లాడకూడదు. నేను మా నాన్న ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్జాంపుల్, మనకి లైవ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నా మన నియోజకవర్గంలో కూడా ఎగ్జాంపుల్ ఏంటి. అదేవిధంగా ఇక్కడ మా రాంబాబు గారు, మా జ్యోతి, పోషకాహారం లేక సరైన విధానంలో యోగా ప్రాక్టీస్ లేక కూడా చాలామంది ఇప్పటికీ కూడా చాలా రోగాలు బారిన పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉన్న పొల్యూషన్ నుంచి కానీ అదేవిధంగా ఈరోజు ఉన్న మన ఆహార పరిస్థితుల దగ్గర నుంచి కూడా మనం బయటికి రావాలి అనుకుంటే మన యోగా అన్నది మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనేయండి, రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా మానసిక ప్రశాంతత అనేది లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక 10 నిమిషాల ధ్యానం అనేది 24 గంటలకి మనకి ఒక బూస్టర్లా పనిచేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దయచేసి దీని మీద ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆశా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, టీచర్స్ కానీ, ఆఫీషియల్స్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గ్రామాల్లో దీని మీద చైతన్యం తీసుకురావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య గారు, అదేవిధంగా రఘు గారు, పద్మావతి గారు, సుజాత గారు, అదేవిధంగా యోగా గురువు శ్రీను గారు, శంకర్ గారు, సాయి, సుధా, రాంబాబు గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ టీం ప్రత్యేకంగా నెక్స్ట్ టైం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం ఏంటంటే కనీసం వారంలో ఒక్కరోజైనా ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక యోగా జరిగేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే, ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, జనరల్గా అలవాటు అయిపోతుంది. ఇంకొకటి నేను ఈ వేదికగా కూడా కలెక్టర్ గారికి చెప్పేది ఒకటే, మనకు అనకాపల్లి జిల్లా మొత్తం మీద టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే మీకు అక్కడ కొండకర్లావ తర్వాత ఇదే ప్లేస్, మీకు రేవుపోలవరం ప్లేస్ ఒకటే బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు కూడా జరిగినాయి. నాది కూడా చిన్న స్వార్థం ఉంది, ఎందుకంటే నా నియోజకవర్గం లాస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ అడ్డు రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా కేవలం టూరిజం డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 17 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా శాంక్షన్ చేసి అప్పుడు ఆ రోడ్డు వేయించుకున్నాం. అంతవరకు కూడా ఆ రోడ్డు కూడా లేదు. ఆ తర్వాత రోడ్డు వేయించుకున్నాం, అలసిపోయి బోటుకొక్కలు అంటే చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు కాదు, బోటుకొక్కలు టెంట్ కొక్కలు వెళ్ళిపోయినట్టున్నారు అందరూ కూడా. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో మేము కూడా భాగస్వాములం అవుతామని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక థీమాటిక్ యోగా కార్యక్రమానికి నాందిగా రేవుపోలవరం గ్రామంలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో రేవుపోలవరం అయితే కరెక్ట్ ప్లేస్, రేవుపోలవరాన్ని టూరిజం కింద కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కింద భావించుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా, అదేవిధంగా జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ వేయడం జరిగింది గవర్నమెంట్ తరపున ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ మన కొండబాబు గారు, కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా నేను పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ మన గెడ్డం బుజ్జి గారికి, అన్న గెడ్డం బుజ్జి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తోట నగేష్ గారికి, అదేవిధంగా సోదరుడు శివదత్తి గారికి మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినందుకు ముఖ్యంగా రేవుపోలవరం గ్రామ పెద్దలందరికీ కూడా మా బంగారికి, అడవిరాజుకి, లోవరాజు, అప్పన్న, అప్పలరాజు అందరూ ఉన్నారు ఇక్కడ, రుద్రయ్య అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడ మా మేడం తిడతాదో కరెక్ట్గా చేయకపోతే అని ఒక పక్క భయపడుతుంది. కార్యక్రమాన్ని అంటే భుజాన్ని వేసుకొని నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షుడు అబద్ధం గారికి, పెద్దలు గౌరవనీయులు వెంకటరాజు గారికి, అదేవిధంగా నిత్యం పర్యవేక్షిస్తున్న వినోద్ అన్నకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మన నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్న వెంకటేష్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పైకరపేట మండల పార్టీ అధ్యక్షులు పద్దు గారికి, అదేవిధంగా కోటూరుట్ల మండల పార్టీ అధ్యక్షులు మన నాయుడు గారికి, అదేవిధంగా నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షులు లచ్చబాబు గారికి, అందరికీ కూడా మా బుజ్జి గారికి, అందరికీ రామకృష్ణకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పార్టీ పరంగా మేము ఎంత చేసినా అఫీషియల్ పరంగా కూడా కొన్నిసార్లు అదెందుకు ఇలా ఎందుకు అన్నా కూడా పాపం ఓర్పుగా అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ కూడా కొప్పిశెట్టి బుజ్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కటి మాత్రం నిజమమ్మా ఇక్కడ చెప్తున్నా, ఇంతవరకు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం,
కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈరోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు